హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉప్పు కారం మసాలా రొట్టెలు. దీనికి చాలా మంచి కాంబినేషన్ ఉల్లిపాయ పల్లి చట్నీ. సో దీంతో పాటు పెరుగు కూడా బాగుంటుందండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ 100% హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు. రొట్టెలంటే ఇష్టం లేని వాళ్ళు అలాగే రాని వాళ్ళు నేను చూపించే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ ఉప్పు కారం రొట్టెల కోసమని 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, అలాగే 1/2 స్పూన్ వామ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఈ చాపర్లో ఆనియన్స్, జీలకర్ర, సాల్ట్ వీటిని వేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో వేసుకున్న ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు అన్నీ కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఈ వీడియోలో క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, బట్ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపించిన దాంట్లో కన్నా అన్ని ఐటమ్స్ హాఫ్ వేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా వీటిని అంతా కలిపేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ కొత్తిమీర వల్ల ఈ రొట్టెలకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా స్పూన్తో కలుపుకోండి. తర్వాత అవసరం ఉన్నన్ని నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. మరొక విషయం, వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. సో మీరు చూసిన వీడియోకి లైక్ చేయడం వల్ల మరింత మందికి స్ప్రెడ్ అవుతుంది. సో చాలామందికి యూజ్ అవుతుంది, అలాగే నాకు కూడా యూజ్ అవుతుంది. సో దీంట్లో అన్నీ వేసుకున్న పదార్థాలన్నీ కూడా చాలా హెల్త్కి మంచివేనండి. ఈ ఉప్పు కారం జొన్న రొట్టె కాకుండా నార్మల్ రొట్టె కూడా మీరు చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదా పైన కనిపించే లింక్ చూసిన ఉంటుంది. పిండిని సాఫ్ట్గా అయ్యే విధంగా, మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకుంటూ కరెక్ట్గా తడుపుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టిద్దాము. ఈ రొట్టెకి స్పెషాలిటీ ఏంటంటే 2 పెంకల పైన కాల్చుకోవడమే. ఎందుకంటే మొదటి పెంక పైన రొట్టె కాల్చుకుంటాము, రెండో పెంక పైన ఆయిల్ వేసి కాల్చుకుంటాము, కాబట్టి ఖచ్చితంగా 2 పెంకలు వాడుకోవాల్సిందే. తర్వాత పొడిపిండి కోసమని ఈ జొన్న పిండిలోకి సాల్ట్ అలాగే కారం పొడి వేసుకొని కలిపి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఈ పిండి అలాగే పొడి పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఉప్పు కారం రొట్టెలు చేసుకుందామండి. సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పిండి మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా నార్మల్గా ఉండాలి. సో దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేతికి కొన్ని వాటర్ అంటించుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. సేమ్ జొన్న రొట్టెకి ఏ విధంగా అయితే చేసుకుంటామో దీనికి కూడా ఈ విధంగానే కింద పొడిపిండి వేసుకొని పిండిని ఉంచి ఒక చేత్తో కొట్టుకుంటూ మరొక చేతి సపోర్ట్తో ఇలా అనుకుంటూ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే అంచులు పగిలిపోకుండా కరెక్ట్గా వస్తాయి. సో ఒకవేళ మీరు రొట్టెలు రాని వాళ్ళు ఏంటంటే పెద్దగానే చేయాలని లేదండి, మీకు వచ్చే విధంగా సింపుల్గా నార్మల్ సైజులో అయినా సరే చిన్నగా అయినా సరే చేసుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే కమ్మగా చేసుకునే రొట్టెలు తినడమే, కాబట్టి మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా రొట్టెని ఇలా జాగ్రత్తగా కొట్టుకుంటూ పెద్దగా చేసుకోవాలి. సో దీంట్లో వేసుకున్న కొత్తిమీర, నువ్వులు వీటి వల్ల మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి, నమ్ములుతుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మీకు. సో మీరు ట్రై చేయండి. సో ఇలా కొట్టుకున్న రొట్టెని ఇలా జాగ్రత్తగా తీసుకొని వేడిగా ఉన్న పెంక పైన వేసుకుంటున్నాను.
పెంక అనేది ఇక్కడ చాలా వేడిగా ఉండాలి. సో అప్పుడే రొట్టె కరెక్ట్గా కాలుతుంది. సో ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా వేసుకున్న రొట్టెకి వెంటనే వాటర్తో ఇలా తడిపేసుకోవాలి. ఇలా వాటర్ అంటించుకున్న తర్వాత 1-2 సెకండ్స్కి ఈ వాటర్ ఎండిపోతుంది. సో వెంటనే రొట్టెని మలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పైన కింద కరెక్ట్గా కాలిపోయింది. ఇలా 2 వైపులా కాల్చుకున్న రొట్టెని రెండవ పెంక పైన కూడా వేసేసుకొని దీనికి చపాతీకి ఎలాగైతే కాల్చుకుంటామో ఆ విధంగానే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో 2 వైపులా కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. సో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల, అంటే ఆయిల్ రుద్దుకోవడం వల్ల ఏంటంటే రొట్టె ఫ్రెష్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. 4-5 రోజులైనా కానీ కరెక్ట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా అన్ని రొట్టెలు చేసి పెట్టేసుకోవాలి. దీనికి కాంబినేషన్ ఆనియన్ పల్లీ చట్నీ అని చెప్పాను కదా, సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. సో ఆనియన్ పల్లీ చట్నీ కోసము 1 కప్ పల్లీలను ఇలా వేయించుకుంటున్నాను. సో ఇవి వేగిపోయాక వీటిని మిక్సీలోకి వేసుకొని ఒక్కసారి పొడి చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి నానబెట్టుకున్న చింతపండును, 3 స్పూన్ల కారం పొడి, స్పూన్ ఆర్ 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగర్, అలాగే ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని రుబ్బుకొని పెట్టుకోవాలన్నమాట. చట్నీకి తాలింపు కోసమని ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలి. సో ఈ వేడికి ఆనియన్స్ కరెక్ట్గా మీడియంలో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తాలింపుని ఇందాక మనం మిక్సీ వేసుకున్న చట్నీ ఉంది కదా, దాంట్లోకి వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకి ఆనియన్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉప్పు కారం రొట్టెకి ఈ ఆనియన్ పల్లీ చట్నీ పెరుగుతో కనుక తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళే కాదు పిల్లలకి కూడా అలవాటు చేస్తేనే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మన ట్రెడిషనల్ రెసిపీస్ అనేవి అందరికీ పరిచయం అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనే విషయం నాకు కామెంట్లో తెలియచేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.